నేటి క్రైస్తవ సమాజం ఎలా దాపురించిందంటే, వీడు పడి లేస్తాడు, ఇంకొకడు పడితేనేమో అసహించుకుంటాడు. ఏమిటి? వీడు పడి లేస్తాడు, ఇంకొకడు పడితేనేమో చాలా తప్పది. దండించడం వేరు, శిక్షించడం వేరు. అసహించుకోవడం అంటే ఇంకెప్పటికీ వారిని పట్టించుకోకపోవడం. దండించడం అంటే బెత్తం పట్టుకొని కొట్టైనా తిట్టైనా మరలా అనుకున్న స్థాయికి తీసుకురావడం. దేవుని ప్రజ, ఆయన కృప చూపి మనల్ని కనికరించినట్లుగానే క్షమించబడిన నీవు అనేకుల్ని క్షమించాలి అని అన్నాడు కదా. నువ్వు అనేకుల్ని క్షమిస్తేనే పరలోకపు తండ్రి ఇక మీదట నిన్ను క్షమిస్తాడు. నా ఎడల అపరాధము చేసిన వారిని నేను క్షమించి ఉన్న ప్రకారము నా అపరాధములను క్షమించు. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే ఒక ఎక్సర్సైజ్ ఇస్తున్నాడు. మొదట నువ్వు చెయ్యి, తర్వాత నేను చేస్తాను. ఫస్ట్ నేను నిన్ను క్షమించేశాను, ఇప్పుడు నువ్వు క్షమించు. మనలో ఎవరైనా పలాని సహోదరుడు పలాని తప్పు చేశాడు, మేము చూసామండి డైరెక్ట్గా అంటే, ఆ విషయం మీకు తెలిస్తే మీరేమంటారు? అలా చేసాడా? చిచ్చి, అలా చేయకూడదే. చిచ్చి ఏంది? లోకంలో కొత్తగా ఏం జరుగుతుంది?